మహిళల్లో చైతన్యం రావాలి, మహిళలు స్వశక్తి కావాలని డ్వాక్రాని ఇంట్రడ్యూస్ చేశారు. 2 రూపాయల బియ్యంని ఇంట్రడ్యూస్ చేశారు. పక్కా ఇల్లుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు చెప్తున్నారు హౌసింగ్ ఫర్ ఆల్ అని. ఇది 1983లోనే హౌసింగ్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కడు టాటా గుడ్సుల్లో కాదు ఉండాల్సింది, పక్కా ఇల్లుల్లో ఉండాలని ఒక ఆలోచనతో పుట్టిన పార్టీ ఇది. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఆంధ్ర తెలుగువారంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలోనే తెలుగువారంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మన నాయకుడికి ఉండే చరిష్మా ఐటీ 2020 విజన్ తీసుకొని వచ్చి ఆ రోజుల్లో 2020 అంటే ఈయన 20 సంవత్సరాలు ఏం జరగద్దో ఆలోచిస్తాడు అని అవహేళన చేశారు ఆ రోజు ప్రతిపక్షాలు. ఈరోజు చూస్తున్నాం అదే సైబర్ సిటీ ఎలా ఉంది. ఐటీ ఇండస్ట్రీ రెవల్యూషన్కి మూలం వేసింది చంద్రబాబు నాయుడు గారు అని కానీ మనం చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరందరూ ఎన్ని కష్టాలు పడారు. మహిళలు రోడ్డు పైన వచ్చి పోలీసులు లాక్కొని రోడ్డు పైన మహిళల్ని కళ్ళారా చూశాం. అనేక మంది పైన కేసులు పెట్టారు, అనేక బాధలు పడారు, ఆర్థికంగా చితికిపోయారు. మీ అందరి యొక్క కృషి, మీ అందరి యొక్క త్యాగాలు ఈరోజు ఎప్పుడు లేనటువంటి రిజల్ట్స్ వచ్చాయని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నా. చరిత్రలో నెల్లూరు జిల్లా 10కి 10 ఎప్పుడు గెలవలేదు. ఈసారి మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి శ్రమ, మీ కృషి, అలాగనే నెల్లూరు జిల్లా ప్రజల యొక్క ప్రేమ అభిమానంతో నెల్లూరు జిల్లా మొట్టమొదటిసారిగా 10 నియోజకవర్గాలకి 10 నియోజకవర్గాలు గెలిచి ఇది చరిత్ర సృష్టించామని కానీ తెలియజేస్తున్నా.